బ్రేకింగ్ వార్త మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి జరిగింది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. పలు చోట్ల పాక్ డ్రోన్లని భారత సైన్యం కూల్చివేసింది. జమ్మూ కశ్మీర్ లో పలు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. రాకెట్ దాడి జరిగింది జమ్మూ ఎయిర్పోర్ట్ పై. దీంతో జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ లో ఉంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పాక్ డ్రోన్లని పలు చోట్ల ఇప్పటికే భారత సైన్యం కూల్చివేసింది. ఇప్పటికే పాకిస్తాన్ డ్రోన్లు మిసైల్స్ తో అటాక్ చేయాలని భావించింది. కానీ భారత్ మాత్రం ధీటుగా తిప్పికొట్టిన విషయం మనకి తెలిసిందే. అవి మిసైల్స్ వాళ్ళ డ్రోన్లు గాల్లో ఉండగానే S-400 తో కూల్చివేశాం. ఇది ఉదయం వరకు మనం విన్న వార్త. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, పాక్ తమ దాడిని కంటిన్యూ చేసింది. ఏ మాత్రం ఆగట్లేదని చెప్పొచ్చు. జమ్మూ ఎయిర్పోర్ట్ లో రాకెట్ దాడి జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తే మీరు చూస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. జమ్మూలో ఒకేసారి 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. అది రాకెట్ దాడికి సంబంధించిన శబ్దాలని భావిస్తున్నారు. జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్ లో ఉంది. బ్లాక్అవుట్ అంటే టోటల్ గా మీరు పవర్ అంతా ఆఫ్ చేసేస్తారు. లైట్లు, ఫ్యాన్లు అన్ని ఎవ్రీథింగ్ బ్లాక్అవుట్. అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్, రైట్? మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న సమయంలోనే బ్లాక్అవుట్ అంటే ఏంటో కూడా అధికారులు వివరించారు. ప్రస్తుతం జమ్మూ నగరం ఈజ్ అండర్ బ్లాక్అవుట్. సో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి. ఎలాంటి వెలుగు లేకుండా టోటల్ గా పవర్ ఆఫ్ చేసి టోటల్ గా ఒక హై టెన్షన్ సిచ్యువేషన్ జమ్మూ నగరంలో కనిపిస్తోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.